హలో ఎవరోన్, వెల్కమ్ టు కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రివ్యూ. కాంతారా ట్రైలర్ రివ్యూ ఏదైతే ఉందో మీకు చాలా క్లియర్గా, అంటే నేను ఆల్రెడీలాగా లేనిపోయినవి అయితే ఎక్కువ సోది మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. మీకు ట్రైలరు కాంతారా అయితే మన ఫస్ట్ కాంతారా గురించి మాట్లాడుకుందాం. కాంతారా గురించి కనుక మాట్లాడుకుంటే కాంతారా సినిమా మొత్తం ఏడా కూడా చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా, రియాలిటీకి దగ్గరగా, అంటే మనం ఇంట్లో మన ఊళ్ళో ఎట్లా జరుగుతుందో, అంటే అక్కడ కర్ణాటక సైడ్ ఊళ్ళో ఎట్లా జరుగుతుందో, ఆ దేవుడిని ఎట్లా పూజిస్తారు, దేవుడు ఎట్లా మన మీదకి వస్తుంది, అవన్నీ చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా, ఒరిజినల్గా కంటెంట్లా కనిపించింది మొత్తం. కాంతారా కనుక చూసుకుంటే మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు, వీళ్ళందరూ ఆ దొర దగ్గర పనిచేసే విధానం కావచ్చు, అంటే ఒక కాలంలో ఇవన్నీ ఇట్లా ఉంటుండేమో అన్నకాడికి కళ్ళ కట్టినట్టు చూపించారు కాంతారా సినిమాలో. బట్ ఈ కాంతారా చాప్టర్ 1 కాడికి వచ్చేసరికి మరి స్టోరీ దేవుడికి సంబంధించిన చుట్టే తిరుగుతుంది. ఆ ట్రైలర్లో ఫస్ట్ చెప్పినట్టు ఇక్కడే మీ నాయన మిస్ అయిపోయి కనిపించకుండా పోయిండు అన్నకాడికి దేవుడు బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఎందుకో ఆ ట్రైలర్ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. ఏదైతే కాంతారా ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ట్రైలర్ ఎట్లా చూద్దాం, ఎప్పుడు చూద్దాం అన్నకాడికి ఏదైతే ఫీల్ ఉందో ఆ ఫీల్ని ట్రైలర్ చూస్తే ఆ ఫీల్ ఎవరికి కాలే, అంటే ఎగ్జైట్మెంట్ కాలే. ట్రైలర్ చూసి అనుకున్నంత రేంజ్లో లేదు ట్రైలర్. నాకు కూడా అదే అనిపించింది. అంటే ట్రైలర్ బాగలేదు అంటే లేదు, నేను ట్రైలర్ మంచిగానే ఉంది, ట్రైలర్ మస్తుంది, బట్ మనం అనుకున్నట్టయితే ట్రైలర్ లేదు. అది అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. కాంతారాలు అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూసి, ఆ సినిమాలో సీన్లు చూసి, ఆ సినిమాలో యాక్షన్ చూసి ఈ ట్రైలర్ చూపిస్తే ఎందుకో ఈ ట్రైలర్ అంతగానం అయితే అనిపించలే. చాలా సీన్లు, చాలా స్క్రీన్ పే రైటింగ్, అంటే సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయో అదైతే తెలియదు, సినిమా చూసినాకనే చెప్పాలి సర్ప్రైజ్ అనుకుంటే. బట్ రాసుకున్న సీన్లు కానీ చాలా ఎక్కువ కల్పితాలు చేసి, అంటే ఆ కాంతారాకి కంటిన్యూస్గా చేయాలి కాబట్టి ఈ దేవుడి సెంటిమెంట్ అక్కడ పెట్టి మళ్ళీ మధ్యలో కొత్తగా ఈ రాజులు, ఈ రాజ్యం గురించి, ఏరియాల కోసం ఇదన్నట్టు ఎందుకో కొంచెం ఎక్కడో పోవాల్సిన రీతిలో పోలేదన్న ఫీలింగ్ అయితే మాత్రం కనిపిస్తుంది ట్రైలర్లో. ట్రైలర్ బాగలేదని లేదు, ట్రైలర్ బాగుంది. మీరు కాంతారాలు కనుక చూసుకుంటే ఆ వాయిస్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఫ్లేవర్, ఆ మ్యూజిక్ ఫ్లేవర్ ఎట్లుంటుందంటే చాలా రియలిస్టిక్గా, ప్రతి ఒక్క చిన్న మ్యూజిక్ కూడా నేను చాలా ఇంప్రెస్ చేసేట ఉంటుంది కాంతారాల ఆ చిన్న మ్యూజిక్ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ బీజిఎం కానీ అసలు దానితో కనుక ఈ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ని కనుక కంపేర్ చేస్తే ఏ దానిలో కూడా సెట్ అవుతలేదు అసలు. మరి ఆ ఫ్లో ఎక్కడ కట్ అయింది, ట్రైలర్ ఏమైనా సరిగా కట్ చేయలేదా ఏందన్నది అర్థమైతలేదు. బట్ అంటే సినిమాని అయితే చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి చాలా కష్టపడి చేసిన ఆ కష్టమైతే కనిపిస్తుంది ట్రైలర్లో. బట్ ఈ కంటెంట్ ఏంది, దేనికోసం అన్నది అయితే మాత్రం అంత పెద్దగా అర్థమయ్యేటట్టు అయితే ఏమనిపిస్తలేదు నాకు. చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నాను. తెలుగులో ప్రభాస్ గారు, మలయాళంలో పృథ్వీరాజ్ గారు, సో అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క హీరో ఇది చేసారు కాబట్టి ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి అనుకున్నా. ట్రైలర్ కూడా కొంచెం హడావిడిగా కట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం టైం తీసుకొని కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ మీద కూడా ట్రైలర్లో అనుకున్నంత రేంజ్లో లేదు. మెయిన్ మనకు ట్రైలర్ చూడంగానే గుర్తొచ్చేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కాబట్టి అవి కూడా పెద్దగా అనిపించట్లేదు. హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంటే ఫస్ట్లో నార్మల్గా ఉండి తర్వాత దేవుడు వచ్చిన తర్వాత మొత్తం అంటే సేమ్ కాంతారా లాగానే నార్మల్గా ఉండి దేవుడు వచ్చిన తర్వాత ఆ ఫైట్లు అవన్నీ ఉన్నట్టు అదొకటి అనిపిస్తుంది. సో ఎందుకు ఎక్కడ ఏ కారణాలకైనా చూసినా సరే కూడా అనుకున్న స్థాయిలో ట్రైలర్ లేదని చెప్పేసి అది మాత్రం నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. అది ట్రైలరు రీచ్ కాలే. ఫస్ట్ అనుకున్న దానికి మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రిషబ్ శెట్టి గారిని ఏ రేంజ్లో అయితే మనం చూడాలనుకున్నామో, ఏ రేంజ్ సౌండ్లో అయితే ఆ ట్రైలర్కి ఈనాలనుకున్నామో అవైతే దీనిలో లేవు. మనకి పోస్టర్లు అయితే మాత్రం పెద్ద మంచి ఫైట్లు చేసినట్టు అవన్నీ పోస్టర్లో మంచి మంచి పెట్టారు, కానీ ట్రైలర్లో కటింగ్లో మాత్రం అంత మంచి అబ్బురుపరిచే సీన్లు అయితే మాత్రం యాడ్ చేయలే. ఒకవేళ అట్లా ఎక్కువ చేసి మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టి ఎందుకు డిసప్పాయింట్ కావాలి, స్టోరీతో చెప్దామని అట్లా సర్ప్రైజ్గా కనుక పెట్టినట్టే మాత్రం సినిమా వేరే లెవెల్కి పోతుంది. పక్క కాంతారా కన్నా పెద్ద హిట్ అవుతుంది. ఆ కాంతారాల ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క ఫ్రేము నీకు వర్తు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు, వాళ్ళు పడుతున్న కష్టాలు కావచ్చు, వాళ్ళని దూరం మోసం చేసే విధానం కావచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే కూడా కాంతారాకి పేరు పెట్టడానికి లేదు అసలు. ఆ బీజిఎం కావచ్చు, ఆ క్యారెక్టర్లు కూడా రియలిస్టిక్ ఉంటాయి. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ భాష కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది. బట్ ఆ రియలిస్టిక్ అనేది కాంతారా చాప్టర్ 1లో కనిపిస్తలేదు నాకు. అది కనిపించకపోవడం వల్లనే ఇదంతా ఏదో అంటే కావాలని చెప్పి కొన్ని బలవంతంగా సీన్లు యాడ్ చేసినట్టు, కొన్ని సీన్లు ఖచ్చితంగా అంటే ఒక ప్యాన్ ఇండియా సినిమా, పెద్ద సినిమా, ఆ సీక్వెల్కి ఇవి ఖచ్చితంగా ఉండాలి అన్న కాడికి కొంచెం బలవంతంగా కొన్ని సీన్లు రుద్దినట్టు, కొన్ని క్యారెక్టర్ రుద్దినట్టు అయితే మాత్రం
ట్రైలర్ అనిపిస్తుంది. ట్రైలర్ని బట్టి సినిమా సక్సెస్ అయితే సినిమా ఫెయిల్యూర్ని మనం డిసైడ్ చేయలేము. ట్రైలరు కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి మంచి ట్రైలర్ కట్ కావచ్చు, ఒక్కొక్కసారి మంచి ట్రైలర్ కట్ కాకపోవచ్చు. బట్ ట్రైలర్ ఏదో బాగుంది. అంటే కాంతారా అనే సినిమా లేకపోతే ఈ ట్రైలర్ తోపు ట్రైలర్, ఇది వేరే లెవెల్ ట్రైలర్, మెంటల్ ఎక్కించే ట్రైలరే ఖచ్చితంగా. బట్ కాంతారా లాంటి ఒక సినిమా, గొప్ప సినిమా చూసిన తర్వాత ఆ సౌండ్స్ అవన్నీ విన్న తర్వాత ఈ ట్రైలర్లో మాత్రం అంత సాలిడ్ అయితే ఏమనిపిస్తలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్లో చెప్పండి. నేను కనుక మళ్ళీ అవసరమైతే 2-3 సార్లు, ఇంకో 20-30 సార్లు చూసి మళ్ళీ ఏమైనా మంచిగా అనిపిస్తే ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తా. బట్ ఇప్పటికైతే ఏదైతే రిలీజ్ అయిందో ట్రైలరు, ఆ ట్రైలరు బాగుంది, మంచిగా ఉంది. బట్ కాంతారాని బీట్ చేసే ఆ రేంజ్ స్టోరీ లాగైతే నాకు అనిపిస్తలేదు ఈ ట్రైలర్లో. చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో సర్ప్రైజెస్ ఎట్లున్నాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమైనా వచ్చి వేరే లెవెల్లో ఏమైనా ప్లాన్ చేసిరా. మరి రిషబ్ ఆయన డైరెక్టర్ కాబట్టి మరి ఆయనకున్న ప్లానింగ్ ఏమైనా డిఫరెంట్గా ఉందా? ఇంతకు ముందంటే అనుకోలే అసలు, ఇంత కాంతారా సినిమా వచ్చినప్పుడు ఇంత ఈ రేంజ్ సక్సెస్ అయితే అని చెప్పి ఈవెన్ డైరెక్టర్ అనుకోలే, ప్రొడ్యూసర్ ఎవరు అనుకోలే. బట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బడ్జెట్ ఎక్కువ, క్యారెక్టర్స్ ఎక్కువైనాయి, రెమ్యునరేషన్లు ఎక్కువైనాయి. అంటే పాన్ ఇండియాకి ఒక పెద్ద సినిమా వస్తున్న బడ్జ్ క్రియేట్ అయింది ఈ సినిమాకి. ఒక పాన్ ఇండియా బడ్జ్ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఉండాలి. ట్రైలర్ సడన్గా అనౌన్స్ చేశారు ట్రైలర్ రిలీజ్ అని చెప్పి. మరి సడన్గా అనౌన్స్ చేసినందుకు ట్రైలర్ అయితే ఆన్ టైంకే రిలీజ్ చేశారు. చెప్పిన టైంకి కరెక్ట్గా అనుకున్న ఒక్క సెకండ్ కూడా అక్కడిక్కడ కాకుండా ఆన్ టైంకి అయితే మాత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేయగానే ట్రైలర్ చూసినా ట్రైలర్ మంచిగా అనిపించింది, మస్తు బాగా అనిపించింది. కష్టంగా కనబడుతుంది, ఆర్టిస్టుల కష్టం, డైరెక్టర్ టేకింగ్ కానీ, ప్రొడ్యూసర్ వాల్యూస్ అన్నీ మస్తుగా అనిపిస్తున్నాయి. బట్ అనుకున్నంత రేంజ్లో కాంతారాతో కనుక కంపేర్ చేస్తే ఆ రేంజ్ ట్రైలర్ కాదన్నదే నా ఒపీనియన్, అంతే. ఇంకా రేపు ఇంకో మంచి ట్రైలర్ వచ్చినప్పుడు మంచి మూవీతో మంచి రివ్యూతో వస్తా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.